నా పేరు రాజశేఖర్ రెడ్డి. సో ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళు ఈ మీటింగ్ వచ్చిన ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చినాము. మిగతా వాళ్ళంతా సీనియర్సే, రైట్. అయినా నా చిన్న టెస్ట్ కూడా చెప్తాను. సో వెస్టీజ్లో నేను ఉండబట్టి దాదాపు వెస్టీజ్ ఇన్వాల్వ్ కాబట్టి ఒక 7 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఏం చేసేది, నేను ఒక గవర్నమెంట్ బ్యాంకులో మేనేజర్గా చేసినాను. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 10 సంవత్సరాలు చేసిన. సో మీకు మాదిరిగానే నాకు కూడా వెస్టీజ్ ఇక్కడ యూజ్ అయింది. ఏ విధంగా రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి మన ఇంట్లో వాడే సబ్బులు, పేస్ట్లో, రిఫైటర్స్ చాలా ఉంటాయి కదా. సో అవే ఉన్నాయని ఇంట్రడ్యూస్ అయింది. సో హైదరాబాద్లో జాబ్ చేసిన క్రమం లోపల మోర్ కానీ బిగ్ బజార్కి వెళ్ళి వేరే ఖర్చు పెట్టే రూపాయి రాలే, క్వాలిటీ నమ్మకం లేదు. బట్ ఇక్కడ మన దగ్గర వాళ్ళు చెప్పిండు, సో ప్రొడక్ట్స్ బాగున్నాయి, మనం అనుకున్న షాప్లో కొనుక్కొచ్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ మంత్ వాడుకుంటేనే మాకు 171 రూపాయలు వచ్చింది. అదే క్వాలిటీ నమ్ముకొని ముందుకెళ్ళేసి మీ కర్ణాటకలో జాబ్ చేసేటప్పుడు సో షాప్ వెతుక్కొని మరి కొనుక్కున్నాం. ఫస్ట్ మంతే మా ఫాస్ట్ స్టార్ట్ 8% కావడం వల్ల సో 171 రూపాయలు వచ్చింది, ఒక 750 ఓచర్ వచ్చింది. సో నలుగురు చూసిన తర్వాత ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వితిన్ 3 మంత్స్ దీంట్లో డైరెక్ట్ పొజిషన్కి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది సీనియర్స్ ఉన్నారు, అప్లైన్స్ ఉన్నారు. బట్ మేము అక్కడ కర్ణాటకలో ఒంటరిగా ఉండేది. జస్ట్ ఒక మీటింగ్ అటెండ్ అయిన ఆ సమయంలో మధ్య ఒక మీటింగ్ తెలంగాణ వచ్చినప్పుడు అటెండ్ అయినాము. ఒక స్పీకర్, నాలాంటి ఒక స్పీకర్ ఇక్కడ పక్కనే పద్మనాభ కళ్యాణ మండపంలో ఉంటుంది. 1000 మంది అయితే వచ్చారు. 1000 మందిలో మధ్యాహ్నం నేను వచ్చాను. పొద్దున స్టార్ట్ అయిన స్టేషన్కి మనకు కూడా ఒక జాబ్ గారు ఈగో ఉంటుంది వాళ్ళకి అన్నట్లుగా మధ్యాహ్నం వచ్చిన మీటింగ్కు నాలాంటి ఒక స్పీకర్ ఇలానే నేను మాట్లాడుతూ అతను కూడా పెద్ద స్టేజ్ పైన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన మాటలు ఏం చెప్పినా అతని యొక్క చెక్, అతను 7 ఏళ్ళ నుంచి పనిచేస్తుందంట వెస్టీలో. అతని యొక్క చెక్ ఎంత ఉందంటే 13 లక్షలు ఉంది. 13 లక్షలు. షాక్ అయినా నేను, మీరు చూసినట్టు ఇప్పుడు షాక్ అయినా నేను అప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నా. నా సాలరీ ఎంత ఉంది, ఒక 70 నుంచి 80 వేల మధ్య నాకున్నది. బట్ నా ఎదురున్న ఒక వ్యక్తి 13 లక్షలు తీసుకున్నాడు కేవలం 7 సంవత్సరాలు. అనుకున్నా నేను ఇలానే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పోతే సరే రిటైర్మెంట్ వరకే నాకు నెలకు 10 లక్షలు వస్తాయా నా ఆలోచిస్తే అనిపించింది, నమ్మకం కలగాలి. బట్ నా ఎదురున్న ఒక వ్యక్తి చేసినాడు అంటే నేను కూడా చెయ్యొచ్చు అని మాత్రం నాకు అనిపించింది. నాకు ఒక 5 లక్షలు వస్తుందంటే మీరు 50 ఈజీగా సంపాదించచ్చు అనిపిస్తుంది, సింపుల్గా కదా. సో ఒక వ్యక్తి చేసి చూపించినానంటే ఇంకొక వ్యక్తి చెయ్యొచ్చు. నేను అలా అనుకొని నేను నా వైఫ్ చిన్నగా ఇన్వాల్వ్ అయినాం. వితిన్ 3 మంత్స్ డైరెక్టర్ అయినాం. అండ్ కరోనా సిచ్యువేషన్ ముందు వరకు దాదాపు ఒక 70,000 స్థాయికి చేరుకున్నాము. సో ఆ సమయంలో పిల్లల హాలిడేస్ ఉంటే తెలంగాణ వచ్చిన 3-4 రోజులు లాక్డౌన్ పడ్డది. సో చాలా మందికి కరోనా వల్ల ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మాకు మంచి జరిగింది అనుకోవచ్చు. సో ఆ క్రమంలో నేను జాబ్ కూడా మానేసి ఫుల్ టైం వెస్టింగ్ చేయడం వల్ల సో నేను కార్ తీసుకున్న 16 లక్షలు, నా టీంలో ఇప్పుడు 60 మంది కార్లు తీసుకున్నారు. నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళిన నా టీంలో ఇప్పుడు దాదాపు ఒక 40-50 మంది ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇది ఎట్లా జరిగిందంటే వెస్టీజ్ వల్లనే జరిగిందండి. ఓన్లీ పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి, బయట ఎక్కడ లేదు. నేను బయట జాబ్ చేస్తుంటే నేను ఒక్కనే జాబ్ చేసి నేను ఒక్కనే నా డబ్బులు తీసుకునేది. బట్ ఇప్పుడు నా టీంలో చాలా మంది ఒక 10-12 మంది లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. దాదాపు 60 మంది కారు తీసుకోవడం జరిగింది, రైట్. సో సింపుల్ థింగ్ ఏంటంటే షాప్ మార్చడం ద్వారానే ఇవన్నీ జరిగాయి. షాప్ మార్చడం ద్వారానే ఇవన్నీ జరిగినాయి, రైట్. మరి ఏం చేయాలి? చాలా మంది కనిపిస్తుంది ఇవాళ స్టార్ట్ చేయగానే అన్నీ అయితే కావు. 100 మెట్లు ఎక్కాలన్నా కానీ 1వ మెట్టు 2వ మెట్టు స్టెప్ బై స్టెప్పే ఎక్కాం కదా. సో మొదటి మెట్టు ఎక్కి నాకు ఏమొచ్చిందంటే ఏమొస్తుంది, దేవుడు కనబడతాడు పైన గుడికి వెళ్తున్నాం. 100 మెట్ల తర్వాత గుడి తిరుపతి అనుకుంటే దాదాపు 3,500 మెట్లు ఉంటాయి కదా. నేను 100 మెట్లు ఎక్కినా నాకేం కనబడతలేదు, 1000 మెట్లు ఎక్కినా కనబడతలేవంటే ఏం కనబడదు. చివరికి మీరు 3,500 మెట్లు ఎక్కి ముందుకెళ్ళి దర్శనం చేసుకుంటేనే భగవంతుడు కనబడతాడు. సో దీంట్లో తాత్కాలికంగా చిన్నవి ఏం కనబడి స్టెప్స్ మారుతూనే సిస్టమేటిక్ ఇన్వాల్వ్ అయితేనే డబ్బులు అనేటివి వస్తాయి, రైట్. చేయాల్సింది చూడాల్సింది ఇక్కడ కనబడ్డ వాళ్ళని చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయండి. అంతకు మించి ఏం లేదు. 50,000 కట్టడం, 1,00,000 కట్టడం అట్లాంటి ఏం కట్టేది లేదు. అలా అని ఫ్రీగా డబ్బులు రావు. వెస్టీలో ఫ్రీగా డబ్బులు వస్తాయని ఎవరు చెప్తే మాత్రం తప్పు, అది రాంగ్, అది నమ్మదు, ఓకేనా. మరి ఏం చేయాలి? ఇవాళ వచ్చిన వాళ్ళకి నేను సింపుల్ ఒక 2 పాయింట్స్ చెప్తాను, నేను ఎక్కువ కూడా కాదు. సో ఇవాళ వచ్చిన వాళ్ళకి అదృష్టవంతులు అనుకోవచ్చు. చాలామంది స్టార్లలో ఉన్నారు, గోల్డ్లలో ఉన్నారు, డైమండ్లలో ఉన్నారు. సో అల్టిమేట్ గోల్ అయితే ఎవరైనా కానీ క్రౌన్ అయితే కావాలనుకుంటాం మొట్టమొదట, రైట్. సో తొందరగా క్రౌన్ అయ్యే పాటలు అయిపోవాలన్నా సో పాట వాళ్ళకు ఉపయోగపడుతుంది, రైట్. నేనేం చెప్తాగా అంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో కొందరికి డబ్బులు వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. మన కంపెనీ ఏం చేస్తుంది, క్వాలిఫై అయితేనే డబ్బులు ఇస్తుంది కదా. ఒకనొక నెలలో గోల్డ్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవ్రీ మంత్ గోల్డ్కి సంబంధించి డబ్బులు ఇస్తుందా? ఇయ్యదు. అంటే ఒక లెవెల్ సంబంధించి క్వాలిఫై అయితేనే ఇస్తుంది.